హాయ్, నా పేరు రవిశంకర్. మాట్లాడుతున్నాను. ఈరోజు మకర సంక్రాంతి అసలు దాని ఇంపార్టెన్స్ ఏంది, అందరూ ఇది తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద పండగ అని చెప్పి జరుపుకుంటారు అన్నమాట. సో ఇక్కడ అసలు ఎందుకు ఇంత దీని వెనకాల అసలు ముఖ్య ఉద్దేశం ఏంది, అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకోవాలి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. సంక్రాంతి అనేది హిందువుల పండగ. ఇది పుష్యమాసంలో వస్తుంది. సంక్రాంతి అంటే సంక్రమణం, అంటే ఒక మార్పు, ఒక పవిత్రమైన మార్పు అని చెప్పొచ్చు అనమాట. మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనస్సు నుండి మకర రాశికి మారినప్పుడు, అంటే సూర్యుడు ప్రతి రాశిలో ఒక 1 మంత్ ఉంటాడు అనమాట, ఆల్మోస్ట్ 1 మంత్. సో ఒక రాశి నుంచి ఇంకో రాశికి, అంటే ధనస్సు నుంచి మకరంలోకి మారినప్పుడు ఈ మకర సంక్రాంతి ఆ మార్పు, అంటే స్టార్టింగ్ పీరియడ్లో ఎంటర్ అవుతాడు కదా. అంటే ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణం, ధనిష్ట 3 నక్షత్రాలు ఉంటాయి మకరంలో. సో ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ఎప్పుడైతే చేరుకోగానే ఆ రోజు సంక్రాంతి. ఉత్తరాషాఢ 2వ పాదం, 3, 4 పాదాలు ఉంటాయి. సో ధనస్సులో ఒక పాదం ఉంది ఉత్తరాషాఢ. సో ధనస్సు పాదం ఇది విడిచేసి మకరంలోకి ఎంటర్ అవ్వగానే, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఎంటర్ అవ్వగానే మకర సంక్రాంతి, ఆ రోజు మకర సంక్రాంతి అని చెప్పుకుంటారు అనమాట. ఈ మకరం అనేది శాంతికి, సంతృప్తికి సంకేతం. అసలు ఈ మకరం అనేది ఏంటంటే ఒక మెటీరియలిస్టిక్, అంటే మెటీరియలిస్టిక్ ఆపర్చునిటీ రిలేటెడ్ రాశి అనమాట. దీంట్లో మనకి ఏంటంటే మనకు ఒక ఇల్లు ఉండాలి, ఒక హై క్యాడర్ ఉండాలి, ఒక జాబ్ ఉండాలి, ఇట్లాంటివన్నీ మన మెటీరియలిస్టిక్ డిజైర్స్ అన్నీ రిప్రజెంట్ చేసేది మకరం అనమాట. సో దీంట్లోకి ఆ చీకటిని, ఏదైతే చీకటిని ఉందో దాన్ని పారదోడడానికి రవి ఇక్కడికి వస్తాడు అనమాట. అంటే రవి ఏంటంటే డెసిషన్ మేకర్. సో ఇక్కడ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మెటీరియలిస్టిక్ గోల్స్ వాటి మీద ఒక మంచి డెసిషన్స్ తీసుకునేదానికి ఇది ఒక శుభ సందర్భం అన్నమాట, మకర సంక్రాంతి అని. ఇక్కడ సాంస్కృతిక ప్రాముఖ్యత ఏం చెప్తారంటే, పురాణాల ప్రకారం సూర్యభగవానుడు శని అంటే ఆయన కుమారుడు అనమాట. అంటే రవికి శని కుమారుడు అవుతాడు. సో ఆయన కుమారుడు ఇంటికి వెళ్తాడు అనమాట. కానీ వీళ్ళిద్దరికి పెద్దగా అంటే మంచి సంబంధం లేదనమాట, మంచి సంబంధాన్ని పంచుకోలేదన్నమాట వీళ్ళు. ఇది తండ్రి, కానీ కొడుకు ఎట్లా ఉన్నా తండ్రి ప్రేమ ఉంటుంది కదా, తండ్రి ప్రేమ అంటారు చూసారా. తండ్రి కొడుకు ఎలా చూసినా కూడా తండ్రి ప్రేమ చావదనమాట. కొడుకుని కలవడానికి వెళ్తాడు. అంటే అన్ని ఈగోలు అట్లాంటివన్నీ విడిచిపెట్టి సో తండ్రిని కలవడానికి, కొడుకుని కలవడానికి తండ్రి వెళ్తాడు అనమాట. అంటే కొడుకు ఎవరు శని, తండ్రి ఎవరు రవి మకరంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది అనమాట. తన తండ్రి కళల్ని, బాధ్యతల్ని ముందుకు తీసుకెళ్ళేవాడు కదా కొడుకు అంటే. సో ఇక్కడ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక తండ్రి కొడుకుల ఒక డిస్కషన్ జరుగుతుంది అనుకున్నాం. ఈరోజునే విష్ణువు ఏం చేశాడంటే కొంతమంది అసురుల్ని చంపేసి వాళ్ళ డెడ్ బాడీస్ని మందర పర్వతం కింద పాతిపెట్టాడు అంట. అంటే అసురుల్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వైరస్, బ్యాక్టీరియా ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి సూర్యకాంతి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా అన్నీ చనిపోతాయి అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన భూమి మీద ఉండే ఈ వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇట్లాంటివన్నీ కూడా కొద్ది కంట్రోల్లో పెట్టేది ఎవరు, సూర్యుడే. సో ఇక్కడి నుంచి ఏంటంటే ఇన్ని రోజులు ఏంటంటే చలికాలం, వానాకాలంలో సూర్యరశ్మి పెద్దగా మనకి భూమికి తాకదనమాట. అంతే ఎప్పుడు ఒక మేఘం అడ్డం రావడం, లేకపోతే మంచు కారణంగాను సూర్యరశ్మి పెద్దగా తగలదు. అంటే సో తగలకపోయేసరికి ఈ వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇట్లాంటివన్నీ కూడా
కొద్దిగా మితిమీరిన పరిమాణంలో పెరుగుతాయి అన్నమాట. సో అందుకని ఇక్కడ ఎప్పుడైతే ఈ మకరంలోకి వచ్చాడంటే ఇంకా సూర్యుడు ఇక్కడి నుంచి విజృంభిస్తాడు అనమాట. ఇంకా స్లోగా కాంతిని పెంచుకుంటా డే లైట్ పెరుగుతా ఆఖరికి మనకి ఏప్రిల్ మేకి వచ్చేసరికి అసలు ఇంకా కంప్లీట్గా కనిపించేస్తాడు మనకి, చుక్కలు చూపిస్తాడు అనమాట. అంటే అంత వేడి సన్లైట్ ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. అంటే మకర సంక్రాంతి, కుంభంలోకి వచ్చేసరికి రథసప్తమి నుంచి ఇంకా కొద్దిగా రేజ్ అవుతుంది బాగా ఎండ అని చెప్తూ ఉంటారు. సో ఏంటంటే ఇది ఫుల్ చలికాలం. ఎప్పుడైతే వానలు నిలిచిపోతాయో ఆడి నుంచి మంచు ప్రారంభం అవుతుంది. అక్టోబర్, నవంబర్ అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు, మన ఇండియాలో సౌత్ ఇండియన్స్ ఇట్లా వర్షాలని అక్టోబర్, నవంబర్ దాకా పడతాయి అన్నమాట. అక్కడి నుంచి ఎప్పుడైతే వానలు తగ్గిపోతాయో ఆ నుంచి మంచు ప్రారంభం అవుతుంది. సో ఈ మంచు ధనుర్మాసం, ధనస్సు ఏంటంటే ఎర్లీ అవర్స్, గాడ్స్కి ఎర్లీ అవర్స్ అనమాట. అంటే ఇప్పుడెప్పుడు సూర్యుడు అప్పుడే పుట్టాడు అనుకుందాం. ఎర్లీ అవర్స్ అంటే 4-5 గంటలకి మనకి వాతావరణం ఎలా ఉంటుంది అలా అనమాట దేవుడికి. అది ధనస్సులో. మకరంలోకి వచ్చేసరికి 6 o'clock అంటారు. సో ఆ విధంగా సూచిస్తుంది అనమాట. అంటే ఇక్కడి నుంచి ఏంటంటే అసురులను చంపడం, పాతిపెట్టడం అంటే ఒక ప్రతికూలతలకి ముగింపు పలకడం, మళ్ళీ ఒక ధర్మబద్ధమైన జీవన శకాన్ని ప్రారంభించడం. ఒక ధర్మబద్ధం ఇక్కడి నుంచి అంటే అసురులు చచ్చిపోతారు అంటే ఇక్కడి నుంచి సన్ రైజ్ పెరుగుతూ ఉంటే బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ చచ్చిపోతాయి కాబట్టి సో ఇక్కడి నుంచి కొద్దిగా మనం హెల్తీగా ఉండొచ్చు, అంటే ఏ రుగ్మతలు లేకుండా హెల్తీగా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పచ్చు. మకర సంక్రాంతి ఇక్కడి నుంచి ఏంటంటే దేవతల రోజు మొదలవుద్ది అనమాట. దేవయానం, పితృయానం అంటారు కదా. సో మనకి ఈ జనవరి 14-15 నుంచి జూలై 21, జూన్ 21 అంటే కర్కాటక నుంచి బయటకు వచ్చేదాకా, కర్కాటక రాశి నుంచి రవి బయటకు వచ్చేదాకా దేవయానం అంటారు. అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం లాగా దేవయానం అంటారు. మళ్ళీ కర్కాటకం నుంచి మకరానికి ఉండే పీరియడ్ని పిత్రయానం అంటారు. సో ఇదేంటంటే దేవతలకి పగలు ఒక రాత్రి అనమాట. మనకి 6 నెలలు ఎట్లనో ఈ ఫస్ట్ 6 నెలలు వాళ్ళకి పగలు, మన నెక్స్ట్ 6 నెలలు వాళ్ళకి రాత్రి దేవతలకి. సో ఇక్కడి నుంచి పగలు సమయం బిగిన్ అవుతుంది దేవతలకి. సో ఈ సమయంలో అన్ని శుభాలు జరుగుతాయి, శుభ పరిణామాలు జరుగుతాయి మనకి. అంటే ఇంకా వెలుతురు వస్తుంది కాబట్టి, చీకటి పోతుంది కాబట్టి ఏ రోగాలు, రుష్టులు ఏం లేకుండా మంచి కాంతి ప్రసరణ జరగద్ది కాబట్టి సో హెల్తీగా ఉండొచ్చు అని చెప్పి ఒక రకంగా చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇంకొక ఇది కూడా చెప్తారు, ఏమంటే ఇది మన జనవరి 14 నుంచి జూన్ 21 దాకా ఉండేది ఉత్తరాయణం. మళ్ళీ జూన్ 21 నుంచి మళ్ళీ జనవరి 14 దాకా ఉండేది దక్షిణాయనం. ఇక్కడ ఇంకొక చెప్తారు ఏంటంటే మహాభారత ప్రకారం భీష్ముడు ఈరోజే ఆయన ప్రాణం విడవాలి అని చెప్పి కోరుకున్నాడు అనమాట. అంటే ఈయన అర్జునుడు భీష్ముడిని ఈ బాణాలతో గుచ్చి ఒక బెడ్ లాగా తయారు చేస్తాడు, కంపసయ్య అని చెప్పంటారు కదా, అట్లాంటి బెడ్ లాగా తయారు చేస్తారు అనమాట. బెడ్ లాగా తయారు చేసి ఆయన దాని మీద చాలా రోజులు ఆ బాణాలు గుచ్చుకున్న బాధని ఓర్చుకొని అట్లానే ప్రాణం విడవకుండా ఈరోజు సెలెక్ట్ చేసుకొని ఆయన ప్రాణాన్ని విడిచాడు అనమాట. భీష్ముడు అంటే మనకి విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. అంటే ఆయన ఉపదేశించాడని చెప్పి, మంచి పాఠాలు చెప్పాడని చెప్పి ధర్మరాజుకి, దుర్యోధనుడికి, ఆయన చనిపోయే టైంలో అని చెప్పి భీష్ముడికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నమాట ఈ మకర సంక్రాంతి రోజు. ఇది ఇట్లా మకర సంక్రాంతి ఏంటంటే పురాణాల ప్రకారం ధనుర్మాసం అంటే ధనుస్సులో అనేది ఒక తెల్లవారుజామున మన 4-5 గంటలకు ఎట్లా ఉంటుందో అట్లా దేవతలకి ఇది ధనుర్మాసం అనేది
ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఇక్కడి నుంచి మకరంలోకి ప్రవేశిస్తాడు. పుష్యమాసం లోకి ప్రవేశిస్తాడు అనమాట. ఇట్లా ఏంటంటే దేవతలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. అంటే యోగ నిద్రలో ఉంటారు కదా వాళ్ళు, యోగ నిద్ర నుంచి బయటకు వస్తారు. సో ఇక్కడి నుంచి అంటే మనకి వెలుతురు వస్తుంది అని, మనం హెల్తీగా ఉండొచ్చు అని చెప్పి ఒక సంకేతంగా చెప్తున్నారు అనమాట. ఇట్లా దేవతలు వస్తారు కాబట్టి వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి రకరకాల ముగ్గులు వేస్తారు. బియ్యపు పిండితో ముగ్గులు వేస్తారు. బియ్యపు పిండితో ముగ్గులు వేసి దాని మీద గొబ్బిళ్ళు అవన్నీ పెడుతుంటారు. రకరకాల డిజైన్లు, ఏదో రథం ముగ్గు అని చెప్పి రకరకాల మంచి మంచి డిజైన్స్ చేస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే సంక్రాంతిని ఒక పెద్ద పండుగ అని పిలుస్తూ ఉంటారు. ఇది పెద్దల పండుగ, 3 రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ అని చెప్పి 3 రోజులు చేస్తారు అనమాట. ఈ భోగి ఫస్ట్ రోజు వచ్చి భోగి అంటారు. భోగి ఈరోజు గోదాదేవి విష్ణువుని వివాహం చేసుకొని వివాహ జీవితాన్ని స్టార్ట్ చేసిందనమాట. సో ఈరోజు ఉదయాన్నే సూర్యోదయం గడియల్లో అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో లేచి అందరూ అప్పటికే పేర్చి పెట్టుకున్న ఒక వ్యర్థాలు, వాళ్ళ ఇంట్లో మిగిలిపోయిన పాత వస్తువులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి భోగి మంటలు వేస్తారు అనమాట. అంటే పనికిరానివన్నీ ఒక రకంగా తగలబెడతారు. పేదరికాన్ని ఒక సంకేతం అనమాట. ఒక పేదరికాన్ని నిర్మూలించుకోవడానికి ఒక సంకేతం అనమాట. ఇది చెప్తారనమాట. అంటే వాడని వస్తువులు ఇవన్నీ కూడా వదిలించుకోవడం అనమాట. సో అది భోగి రోజు భోగి మంటలు వేస్తారు అనమాట. ఈ శీతాకాలంలో భోగి మంటలు చాలా మనకి కొద్దిగా హీట్ ఇస్తాయి కాబట్టి వెచ్చగా బాగుంటుంది అనమాట. భోగి మంటలు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కళ్ళు ఆ తాటాకులు అవి పేర్చి చాలామంది ఈ సంక్రాంతి భోగి రోజు ఎవరో ఒకరు చేత తిట్టించుకుంటే మంచి జరగద్దని చెప్పి వాళ్ళు పడుకునే మంచాలు తీసుకొచ్చి, ఊర్లలో చెప్తున్నా, మంచాలు తీసుకొచ్చి తగలబెట్టేవాళ్ళు, ఏదో రకరకాల పనులు చేసేవాళ్ళు అనమాట. ఏదో తిట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పి సరదాగా ఇది. సో ఆ రోజు ఇట్లా పాత మంచాలు ఇవి కూడా తగలబెడతారు అనమాట. వీటిలో ఏంటంటే ఈ భోగి మంటల్లో లాస్ట్లో ఏం చేస్తారంటే కొద్దిగా తేగలు తంపట పెడతాం. అంటే తేగలు ఒక దగ్గర పెట్టి దాని మీద ఖాళీ గిన్నె బోలిచ్చి భోగి మంట వేస్తారు అన్నమాట. అంటే తేగల లోపల ఆ వేడికి ఉడకతాయి. సో అది తంపటి తేగలు అంటారు. కొంతమంది నీళ్లు కాస్తారు. భోగి మంటల్లో నీళ్లు కాచి ఆ నీళ్లతో స్నానం చేస్తే పేదరికాన్ని నిర్మూలించుకోవచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. హిందువులు నమ్ముతారు దాన్ని. పిల్లలకి ఆ రోజు పిల్లల మీద నరదృష్టి పోవడానికి ఏం చేస్తారంటే భోగిపళ్ళు పోస్తారు. ఆ రోజు భోగిపళ్ళు పోసి పిల్లలకి అందరు వచ్చి పిల్లల్ని ఆశీర్వదిస్తారు. భోగి పాటలు పాడతారు. భోగి అంటే రేగికాయలు, ముఖ్యంగా రేగి పండ్లుతో పోస్తారు అనమాట. అంటే ఈ చిన్న రేగి అంటారు, పెద్ద ఈ హైబ్రిడ్ రేగులు కాదు, చిన్న రేగులు ఏంటంటే విటమిన్ సి అధికంగా ఉంటుంది. అంటే ఈ శీతాకాలంలో రేగి పళ్ళు కానీ తింటే, ఈ టైంలోనే వస్తుంటాయి చలికాలంలో, రేగి పండ్లు కానీ తింటే మంచి సి విటమిన్ అందద్ది బాడీకి. సో అట్లాంటి రేగిపళ్ళతో పోస్తారనమాట పిల్లలకి. అట్లనే ఏంటంటే చెరుకు, దంచిన బియ్యము, నువ్వులు, వీటితో రకరకాల స్వీట్లు చేస్తారు. మెయిన్గా అరిసెలు అనేవి మెయిన్గా ఈ టైంలో చేస్తుంటారు అనమాట. ఈరోజు ఇట్లా భోగి పండ్లు పోసి పిల్లలకి అదొక ఆనందం అనమాట. అదొక పెద్ద పండగలాగా చేస్తారు. ఈరోజు నెక్స్ట్ అంటే భోగి అయిపోయిన పక్క రోజు సంక్రాంతి అని చెప్పి జరుపుకుంటారు. ప్రజలు ఏం చేస్తారంటే చాలామంది మన పాత రోజుల్లో నదులకు వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు.
ఆ రోజు ఇంటి ముందర తోరణాలు కట్టి పువ్వులతో అలంకరించి మంచి మంచి ముగ్గులు వేసి బియ్యపిండితో మెయిన్గా ఏంటంటే బియ్యపిండితోనే ముగ్గులు ఎందుకు వేయాలి మనం అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అసలు బియ్యపిండే ఎందుకు వాడాలి అంటే పాత రోజుల్లో ఇళ్లల్లోకి పురుగులు చీమలు ఇట్లాంటివన్నీ వచ్చేవి అనమాట. వాటిని చంపలేము కదా, అందుకని ఏం చేసేవాళ్ళు అంటే బియ్యపిండితో ఇంటి ముందర ముగ్గేస్తే ఆ చీమలకి అవి అక్కడ తినేసి వెళ్ళిపోతాయి అన్నమాట, ఇంట్లోకి రావు అని చెప్పి బియ్యపిండితో. అంటే ఆ విధంగా మనం ఏంటంటే సకల జీవుల్ని ఒక సమభావంతో చూడడం, వాటి ఆకలిని కూడా మనం తీర్చడం అనేది హిందూ సాంప్రదాయంలో చాలా మెయిన్, ఒక ఇన్బిల్ట్ లాగా మనకు అందించేసారు అన్నమాట పెద్దలు. సో ఆ విధంగా బియ్యపిండితో ముగ్గులు వేసి దాంట్లో ముగ్గుల మీద నవధాన్యాలు పోసి గొబ్బిళ్ళు పెడతారు. గొబ్బిళ్ళు పెట్టి వాటికి పసుపు కుంకుమ అది పువ్వులతో అలంకరిస్తారు. ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళు అనమాట. అంటే గొబ్బిళ్ళు అంటే కౌడంగ్ బాల్స్ అని చెప్పొచ్చు అనమాట. వాటిని ప్రార్థిస్తారు, పూజలు చేస్తారు. వాటికి పూజలు చేసి వాటి చుట్టూ డ్యాన్సెస్, లేడీస్ అందరు కలిసి డ్యాన్సులు వేస్తారు అనమాట. ఆ తర్వాత నారద మునిలాగే కనిపించే హరిదాసు ఒక గుమ్మడికాయ ఆకారంలో వంటి ఒక పెద్ద గిన్నెని తన తలపై ఉంచుకొని ప్రజల నుండి ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి యాచన చేస్తాడు. యాచన అంటే ఇదొక దానం అడుగుతూ ఉంటాడు అనమాట. సో వాళ్ళంతా బియ్యం ఒకటి వేస్తారు. వేసినప్పుడు ఆయన కృష్ణార్పణం అని చెప్పి చెప్తాడు అనమాట. అంటే ఏంటంటే కృష్ణార్పణం అంటే వర్డ్ మీనింగ్ ఏంటంటే అంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ కృష్ణుడికే చేరుతుంది, అంటే ఒక భగవంతుడికి చెందింది. సో అని చెప్పి ఒక సింబాలిక్గా చెప్పడం అనమాట. ఇంకా గంగిరెద్దులతో ఒక ఆయన వస్తాడు అనమాట. ఒక ఎద్దుని తీసుకొని శివుడి వాహనం నంది అని చెప్పి చెప్తుంటారు అనమాట. సో ఆయన ఎట్లా రవి మకరంలోకి వచ్చాడు అంటే శివుడు వచ్చేసాడు అని లెక్క. సో నందిని కూడా తీసుకొని తిరుగుతాడు అనమాట. ఆయన ప్రతి కుటుంబం ప్రతి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఆయన సన్నాయి వాయించి ఎద్దుతో రకరకాల భంగిమలు డ్యాన్సులు ఇప్పిస్తూ ఉంటాడు. జంగమయ్యలు అంటే శివుడి ప్రతిరూపాలు అంటారు, జంగమయ్యలు అంటారు, శివుడి ప్రతిరూపాలు అని చెప్తారు అనమాట. సో ఈయన మనం ఇచ్చే బియ్యాన్ని తీసుకొని, అంటే మనం ఇచ్చే బియ్యం పాత గుడ్డలు ఇట్లాంటివి తీసుకుంటాడు అన్నమాట. తీసుకొని వాళ్ళని ఆశీర్వదించి కొంతమంది విభూది కూడా ఇస్తారు అన్నమాట, విభూది పంచుతారు. సో ఈ విధంగా ఏంటంటే ఆయన ఏంటంటే ఎద్దుకి చీర పెట్టండి, ఎద్దుకి పంచె పట్టండి, పట్టు పంచెలు పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆయన. అరిసెలు ఈ మెయిన్గా అరిసెలు, నెక్స్ట్ పిండి వంటలు ముఖ్యమైన ఘట్టం ఇది. అసలు చక్రాలు, అరిసెలు, నువ్వులుండలు, కజ్జికాయలు ఇట్లాంటివన్నీ తయారు చేస్తారు. అంటే ఈ మెయిన్గా ఏంటంటే చాలామంది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు వాడేది ఏంటంటే బెల్లం, నువ్వులు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ బెల్లం, నువ్వులు, గసగసాలు ఇట్లాంటివి వాడతారు అన్నమాట. అంటే చలి కరుకుదనం ఉంటుంది కదా, చలి కరుకుదనం నుంచి ఈ బాడీలో వెచ్చదనాన్ని పుట్టిస్తాయి అన్నమాట. సో అందుకని ఇవి వాడేవాళ్ళు అనమాట. చక్కెర ఇట్లాంటివి వాడకూడదు అసలు. మనం చక్కెరతో కూడా చేసుకుంటూ ఉంటాం. మనం చక్కెర అనేది వాడకం తగ్గించేయాలి అసలు. అంటే ఈ సీజన్కి అది పడదు. ఓన్లీ బెల్లం, నువ్వులు, గసగసాలు ఇట్లాంటివి వాడాలన్నమాట. సో చాలా రకాల పిండి వంటలు చేస్తారు. పిండి వంటలు చేసి ఆ రోజు కనీసం 5 కూరలతో ఒక వంట వండుతారు అనమాట. అంటే 5 కూరలతో చేసిన కూర తినాలి అని చెప్తారు ఆ రోజు. సో అది పులగమనో ఏదో అంటారు, దాని పేరు నాకు సరిగ్గా ఇది స్ట్రైక్ అట్లా. ఒక 5 కూరలతో
ఏదో ఒక ఐటమ్ తయారు చేస్తారనమాట. అది దాన్ని ఒక కూర అంటే అంటే పులగమనో లేకపోతే ఏదో సమ్ వర్డ్ ఉంది దానికి. 5 కూరలతో కలిపి చేస్తారు. ఆ రోజు నువ్వుల దానం కూడా ఇస్తుంటారు పెద్దలకి. ఎందుకంటే చెప్పాను కదా నేను, జూన్ 21 నుంచి జనవరి 14 దాకా ఉండేది పిత్రయానం అంటారు ఆ పీరియడ్ని. సో ఇక్కడ ఏంటంటే మన పితృలు మనకి డైరెక్షన్ చూపించేవాడు అనమాట. అంటే ఈ చలికాలం, వానాకాలం వీటిల్లో మన పెద్దలు ఏమేమి చెప్పారో ఆ సూచనలు మనం పాటించాలి. సో పిత్రయానం అంటారు అనమాట. సో మనకి ఒక డైరెక్షన్ ఇచ్చి మనల్ని ఒక దారిలోకి నడిపించారు కాబట్టి, అంటే మనకి ఇప్పుడు చాతుర్మాస దీక్షను పెట్టారు, కార్తీక మాసంలో దీక్షలను పెట్టారు, అయ్యప్ప దీక్షను పెట్టారు, రకరకాల దీక్షలు ఇవి పెట్టి మన శరీరం అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గనీయకుండా ఈ చలి వానాకాలాల్లో రకరకాల సిస్టమ్స్ని పెట్టి, పండగలు ఇవి పెట్టి, వరలక్ష్మి పూజలు అని చెప్పి ఇట్లాంటివన్నీ పెట్టి పెద్దలు ఒక డైరెక్షన్ ఇచ్చారన్నమాట మనకి. సో వాళ్ళకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడి నుంచి సూర్యుడు చూసుకుంటాడు. అంటే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇట్లాంటివన్నీ చెక్ పెడతారు అనమాట ఆయన. సో ఇంతవరకు మనకి అంటే ఆ డార్క్ పీరియడ్లో, అంటే జూన్ నుంచి మళ్ళీ జనవరి దాకా ఉండే ఆ డార్క్ పీరియడ్ని పెద్దలు మనకి డైరెక్షన్లో మనం నడిచాం కాబట్టి పెద్దలకు కృతజ్ఞతాపూర్వకంగా మనం నువ్వులు దానం చేస్తారన్నమాట. నువ్వులు వదలడం, తిలలు అంటారు దీన్ని. తిలదానం, నువ్వులు వదలడం, తర్పణాలు వదలడం అనేవి చేస్తారన్నమాట. సో ఇక్కడ సాయంత్రం యాజ్ యూజువల్గా ఏం చేస్తారంటే పిల్లలందరూ గాలిపటాలు ఎగరేస్తారు. సో గాలిపటాలు ఎగరేయడం అంటే సూర్యుడికి వెల్కమ్ చెప్పడం అనమాట. కొత్తగా వెల్కమ్ అంటే గెస్ట్ వస్తున్నారు వెల్కమ్ చెప్తాం కదా, ఆ విధంగా గాలిపటాలు ఎగరేసి సూర్యుడిని వెల్కమ్ చెప్తాం అనమాట. సో ఇక్కడి నుంచి వసంత నవరాత్రి బిగిన్ అవుతుంది. సరస్వతీదేవి పూజలు ఇట్లాంటివన్నీ కూడా వసంత నవరాత్రి బిగిన్ అవుతుంది అనమాట. ఈ గాలిపటాలు అనేది మెయిన్ పిల్లలకి యాక్టివ్గా ఉంచడానికి పిల్లల్ని. సో మగపిల్లలు ఎక్కువగా గాలిపటాలు ఎగిరేయడం అనేది చూస్తూ ఉంటాం. ఆడపిల్లలు బొమ్మల కొలువు పెడతారు. అందరు కలిసి బొమ్మల కొలువు, చాలా రకరకాల బొమ్మలు సేకరించి బొమ్మల కొలువు అనేది పెడుతూ ఉంటారు. సో అదే ఒక రకంగా అదొక మెయిన్ థీమ్ అనమాట. అంటే బొమ్మల కొలువు, అందరూ రావడం, తాంబూలాలు ఇచ్చుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ విధంగా సంక్రాంతి జరగద్ది. సో కనుమ నెక్స్ట్ పీరియడ్ వచ్చి, నెక్స్ట్ డే వచ్చి కనుమ. రైతులకి ఎంతో హెల్ప్ చేసి, అంటే జూన్ నుంచి వానలు పడతాయి కాబట్టి, సో అప్పటి నుంచి డిసెంబరు, జనవరి దాకా పంటలు పండిస్తారు. అంటే జూన్ మాసంలో వేసిన వరి ఇట్లా మొలగలుకులు ఇట్లాంటివి ఉంటాయి అనమాట. 6 నెలలు తీసుకుంటాయి అనమాట. 5-6 నెలలు పంట అనమాట. ఇప్పుడు మనకి 3 నెలల క్రాప్స్ ఇట్లాంటివి వచ్చాయి. కానీ అప్పుడు అవి బలవర్ధకమైన కొన్ని వంగడాలు ఉండేవి అనమాట. వరి వంగడాలు ఇట్లా మొలగలుకులు కొన్ని 6 నెలలు, 5 నెలల నుంచి 6 నెలలు పంట పండేవన్నమాట. అవి తింటే మంచి ఒంటి శక్తికి మంచి ఇదనమాట. అసలు ఈ విధంగా షుగర్లు, గేదర్లు, బీపీలు ఇట్లాంటివన్నీ ఈ 3 నెలల పంటలు, ఇంకా తక్కువ కాలం పంటలు తింటే మనకి రకరకాల రుగ్మతలు వస్తాయన్నమాట. సో అప్పుడు ఈ మొలగలుకులు ఇట్లాంటి 6 నెలలు, 5 నెలలు పంటకాలం ఉండేవి, మంచి శక్తి కలిగిన బియ్యం అనమాట. సో అవన్నీ కరెక్ట్గా సంక్రాంతి రోజుకి హార్వెస్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో జూన్లో వేసిన పంట సో హార్వెస్ట్ చేసి జనవరిలో ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే బియ్యం వచ్చింది, రైతులు చాలా సంతోషంగా ఉండడం, అందరినీ సంతోషపెట్టడం, అంటే కొత్త బట్టలు, ఈ పిండి వంటలు ఇవన్నీ చాలా సంతోషంగా జరుగుతుంది. సో ఇవన్నీ, ఈ సంతోషాలన్నీ ఇచ్చిన రైతుకి హెల్ప్ చేసిన పాడి పశువులు, అంటే ఆవులు, గేదెలు, బర్రెలు, ఎద్దులు ముఖ్యంగా. సో వీటికన్నిటికీ డెకరేట్ చేసి వాటిని కూడా పండగ సంక్రాంతిలోకి తీసుకొస్తారనమాట. ఆ ఎంజాయ్మెంట్ని కూడా అవి కూడా ఎంజాయ్ చేసేటట్టు వాటిని డెకరేట్ చేయడం, వాటికి ఇష్టమైనవి పెట్టడం, ఇవన్నీ కనుమ రోజు జరుగుతాయి అన్నమాట.
ఈ రోజున చాలామంది ఏంటంటే అంటే ఇదంతా ఎద్దుల ఎద్దులు ఒకటే కాదండి. ఈడ తన పెట్స్ అంటే పెంపుడు జంతువులు అన్నిటినీ ఈరోజు వాటిని బాగా డెకరేట్ చేసి వాటిని సంతోషపెట్టడే రోజు అనమాట ఇది కనుమ రోజు. ఈరోజు అందరు బంధువుల్ని స్నేహితులను అందరిని పిలిచి వాళ్ళకుండే పెట్స్తో ఎంజాయ్ చేస్తారనమాట. సో ఈ పెట్స్తో ఎంజాయ్మెంట్ అంటే ఈ కోడి పందాలు కానివ్వండి, ఇట్లాంటివి అనమాట. మేకపోతులతో ఆడిపీయడం కానివ్వండి, ఎద్దులతో ఆడిపీయడం కానివ్వండి, అంటే కొన్ని జల్లికట్టు ఇట్లాంటివన్నీ కూడా ఆ టైంలో జరుగుతాయి అన్నమాట. అంటే మంచి పవర్ఫుల్ ఎద్దు గెలిచిన ఎద్దు ఉందనుకోండి, ఆ గెలిచిన ఎద్దుని వాళ్ళ ఊరికి తీసుకెళ్తారు, ఊర్లో ఊరేగింపు చేస్తారు. ఎందుకంటే ఒక మంచి బలమైన ఎద్దు అంటే ఫోకస్ చేయడం అనమాట. మంచి బలమైన ఎద్దుని ఫోకస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఊర్లో ఒక ఊర్లో ఆవులు అట్లాంటివి ఉన్నాయనుకోండి, ఆ పవర్ఫుల్ జీన్స్ ఉంటుంది కదా, ఆ జీన్స్ని మళ్ళీ ప్రొలాంగ్ చేయడం అనమాట. అంటే ఆ పవర్ఫుల్ ఏదైతే గెలుస్తుందో దాని పవర్ ఎక్కువ ఉంది, దాన్ని గుర్తుపెట్టుకొని దాని జెనెటికల్గా దాన్ని ఆవుల మీద ఇది చేయడం వల్ల మంచి పాడి అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఒక సంకేతం అనమాట. అట్లాంటివన్నీ చేస్తారు. ఎక్కువ కోడి పందాలు ఎక్కువగా గ్రామాల మధ్య ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. పప్పుతో వడ చేస్తారు, వడలు ఆ రోజు గారెలు అంటారు కదా, గారెలు చేసుకుని తింటారు. అంటే ఇంత ముందర పాత టైంలో గారెలు చేసుకోవడం అంటే ఒక హై స్టేటస్ సింబల్గా అనుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు అందరం చేసుకుంటున్నాం, అందరం తింటున్నాం. సో ఆ టైంలో అది ఒక హై స్టేటస్ సింబల్. సో గారెలు అనేది చేసుకుంటారు. ఆసక్తిమైన విషయం ఏంటంటే మకరం అంటే మొసలి, సంక్రాంతి అంటే మారపు. అంటే మకరం అనేది మన ఈ రియాలిటీ ప్రపంచాన్ని సూచిస్తుంది, అంటే మెటీరియలిస్టిక్ సూచిస్తుంది. సంక్రాంతి ప్రపంచం ఒక మార్పు తీసుకురావడం అనేది సంక్రాంతి రోజు. అంటే రవి వస్తున్నాడు కాబట్టి ఆ చీకటిని పారద్రోలి మనలో ఉండే చీకటిని, మనలో ఉండే ఆ డార్క్నెస్ని పొంగొట్టి ఒక మంచి వైపు నడిపిస్తాడు అని చెప్పి చెప్తారనమాట. శాస్త్రీయ కారణాలు ఏంటంటే ఇదొక ఆధ్యాత్మిక విశ్వంలో జరిగే ఒక మార్పు అనమాట. అంటే రవి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం అనేది రవి జ్ఞానానికి, ఆధ్యాత్మిక కాంతికి, వీటికి సింబాలిజం అనమాట. సో ఆయన మకరంలోకి వస్తున్నాడు కాబట్టి ఇట్లాంటి డార్క్నెస్, మనలో ఉండే డార్క్నెస్ని పొంగొట్టి చీకటిని పక్కకు జరిపి ప్రకాశవంతంగా కాంతిని ప్రసరిస్తాడు అనమాట. సో సూర్యుడు చీకటి తొలగిస్తాడు మరియు జ్ఞానం యొక్క కాంతి మార్గనిర్దేశం చేస్తాడు కాబట్టి సంక్రాంతి చాలా మంచిదన్నమాట. ప్రజలు ఇక్కడ ఆయన జ్ఞానాన్ని, స్వచ్ఛతని ఇస్తాడు ప్రజలకి. సో అందుకని ఇది చాలా ముఖ్యమైన కాస్మిక్ ఈవెంట్ అనమాట. మకర సంక్రాంతి 6 నెలలు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది మకర సంక్రాంతితో. ఈ శీతాకాలం, వానాకాలం యొక్క కరుకుదనం, చలి ఇవన్నీ తగ్గి ఎక్కువ రోజులు ఇక్కడి నుంచి వెచ్చదనం అనేది ప్రసరిస్తుంది. సో ఉత్తరాయణం దేవతలకి పగటిపూట అని చెప్పేసి చెప్తారు. ఈ కాలంలో అన్ని శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు ఇట్లాంటివన్నీ ఎన్నో జరుపుతారు అనమాట. ముహూర్తాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇది హార్వెస్టింగ్ సీజను. సో ఇది చాలా రైతులకి ఒక రకంగా ఫైనాన్షియల్గా మన దేశంలో ఫైనాన్షియల్గా ముందరకు తీసుకొచ్చే కాలం కూడా ఇది. ఎందుకంటే హార్వెస్టింగ్ అయ్యి అందరి చేతిలో కొద్దిగా డబ్బులు ఉంటాయి కాబట్టి సో ఫైనాన్షియల్గా కొద్దిగా పెరుగుతుందన్నమాట. సో ఇన్కమ్ రాబడి దేశంలో ఎకానమీ పెరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే స్వీట్స్ ఏంటంటే బెల్లం, నువ్వులు, మెయిన్గా గసగసాలు ఇట్లాంటివన్నీ
తయారు చేసి ఇమ్మంటారు. ఎందుకంటే మన పూర్వీకులు ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు. మన బాడీలో కాల్షియం అండ్ ఐరన్ స్థాయిలు తగ్గిపోతాయి ఈ చలికాలం, వానాకాలంలో. సో నువ్వులు తినడం వల్ల మన శరీరంలో వేడి పుడుతుంది, నరాలకి కండరాలకి బలం చేకూరుతుంది అనమాట. దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి అన్నమాట. నువ్వులు పాలల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉందన్నమాట. సో నువ్వులు ఎక్కువ ఇనుము, రాగి, మెగ్నీషియం, భాస్వరం, జింక్, ఫైబర్, విటమిన్ B1 ఇట్లాంటివి ఇస్తుంది అనమాట. సో నువ్వుల్లో సెసమోలిన్ అని ఒక పదార్థం ఉంది. అది అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. సో రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది, అంటే బీపీని. సో మన లివర్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చూస్తుంది. మన కలేయం అంటారు తెలుగులో. లివర్ని ఎటువంటి డ్యామేజ్ చేయకుండా చేస్తుంది. అట్లా బెల్లంలో ఇనుము కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే బెల్లం తయారీలో ఇనుప బాణలి ఇట్లాంటివన్నీ ఉపయోగిస్తారు అన్నమాట. సో ఇనుము కంటెంట్ అంటే చెరుకు రసం తీసి అట్లని ఇనుప బాణల మీద కాల్చి చేస్తారు. సో ఇనుము ఆటోమేటిక్గా దాంట్లో ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ కంటెంట్. ఇది చక్కెరతో పోలిస్తే ఎక్కడో ఉంటుంది అనమాట. అది ఆరోగ్య విషయంలో చక్కెరతో పోలిస్తే ఎన్నో రెట్లు ముందర ఉంటుంది అనమాట. దీంట్లో ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఏంటంటే ఐరన్ కాంటెంట్ మన బాడీకి సప్లై చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఉబ్బసం, అలసట, అజీర్ణం ఇట్లాంటివన్నీ కూడా బెల్లం బలం కూడా ఏంటంటే ఇప్పుడు ఫుడ్ తిన్నప్పుడు చిన్న బెల్లం ముక్క, మరి ఇంత గడ్డ చిన్న బెల్లం ముక్క తింటే అజీర్ణం పొంగబడుతుంది, అంటే ఇండైజెషన్స్ ఇట్లాంటివన్నీ పోతాయి. సో ఆవు పేడతో ఎక్కువ ఇల్లు అలకడం కానివ్వండి, సో గొబ్బిళ్ళు పెట్టడం కానివ్వండి, అవి మనం ఆవు పేడను తాగుతాం. సో దీనివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఇంకా బూస్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఒక ట్రెడిషన్స్గా పెట్టారు మన పెద్దోళ్ళు. చలిమంట, భోగి మంట, మనం కొద్దిగా వెచ్చదనం వస్తుంది మనకి. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ కాస్మిక్ ఈవెంట్ మనలో జరిగే మార్పులు, మన ఒంట్లో జరిగే మార్పుల్ని వాళ్ళు చాలా టెక్నికల్గా డిజైన్ చేశారు ఈ పండగ. సో సూర్యుడు ఇప్పుడే వస్తున్నాడు. సో ఇప్పటిదాకా ఏంటంటే ఆ చలి, కరుగుదనం ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ పోగొట్టుకొని మనలో బాడీలో ఉండే కాల్షియం లెవెల్స్, ఐరన్ లెవెల్స్ని సెట్ చేసుకునే దానికి చాలా తెలివిగా ప్లాన్ చేసి పెట్టారనమాట వాళ్ళకి. అసలు ఇంత తెలివిగా అసలు మనకి తెలియకుండానే చాలామంది, దీనిలో అర్థం కూడా మనకు తెలియకుండానే చాలామంది ఈ పండగ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అంత అంటే మన పూర్వీకులు ఎంత తెలివిగలవాళ్ళు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో ఇది నాకు తెలిసినంతవరకు సంక్రాంతి మనం ఎందుకే జరుపుకోవాలి, మన పెద్దలు సూచించారు. సో ఈ పెద్దల కట్టుబాట్లు మనం అనుసరించాలి. మనకు తెలియకపోయినా దాంట్లో అర్థం ఇంకా ఏమైనా గూఢార్థాలు ఉంటాయో నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను. సో ఇది నాకు తెలిసినంతవరకు సంక్రాంతి. నా పేరు రవిశంకర్. నా మెయిల్ ఐడి ఇస్తున్నాను. దీని మీద ఏమైనా సందేహాలు, సలహాలు ఉంటే నాకు మెయిల్ చేయగలరు.